ప్రియమైన ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. రండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన యేసు, నీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నామయ్యా. గతించిన కాలమంతా కూడా ప్రభువా, మీ యొక్క కృపలో మాకు నీ రక్షణ మాకు తండ్రి అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు తండ్రి, నీ ప్రేమను నీ కరుణను మా పైన కుమ్మరించిన మీకు స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాం. అయా తండ్రి, గొప్ప దేవా, నీకే స్తుతులయ్యా. ఈరోజు అంతటిలో మా ప్రయాణాలలో ప్రభువా, మా పనులలోను, మా యొక్క రాకపోకలలోను ప్రభువా, మా యొక్క ఆరోగ్య విషయంలోను మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి నీకు స్తుతులయ్యా. ఎంతోమంది బిడ్డలు ఈ లోక శోధనలో, బాధలలో, కష్టాలలో, ఈ సమయాలలో ఉన్నప్పటికీ అయ్యా, మమ్ములను ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని సంరక్షించినందుకు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. మరొకసారి నీ కృపాసనము దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నామయ్యా, మోకరించి ఉన్నాం. ఇలా ప్రార్థన చేసే అవకాశము మాకు దయచేసినందుకు నీకే స్తుతులను చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలను అర్పిస్తున్నాను. ప్రభువా తండ్రి, బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు అన్న నీ వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడును అని తండ్రి వాక్యము ద్వారా సెలవిస్తున్న గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నాయన అయా ప్రభు జ్ఞానం లేక ఉన్నారు, ఈ రాత్రికాల సమయంలో అపాయంలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, నీ కృపను దయచేయండి, జ్ఞానమును దయచేయండి. అపాయమునకు ఎదురెళ్లకుండా ప్రభువా వారిని అపాయమును చూసి, సమస్యను చూసి దాన్ని తప్పుకుని పోయేలాగా వారికి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని అపాయాలలో నుండి బిడ్డలను రక్షించండి ప్రభువా. వారి కొరకు మొరపెడుతున్నాను అయ్యా, ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి, వారిని ఆ ఆపదలలో నుంచి లేవనెత్తమని ప్రభువా బ్రతిమలాడుచున్నానయ్యా. తండ్రి, ఈ ప్రార్థనలో ప్రభువా విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్న వారి అందరిని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ప్రభువా నీ కార్యములను బట్టి నీ కొందన. ప్రభువా, అనారోగ్యముతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో అయ్యా, మీ సహాయాన్ని దయచేయమని, ఇటువంటి వ్యాధి బాధల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి దురాత్మ అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి, దూరపరచండి అయ్యా. వారి హృదయంలో శాంతి సమాధానం ఉండులాగున, వారి హృదయంలో కలవరం లేకుండులాగున సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కుటుంబపరముగా ఎంతో మంది ఈ రాత్రి కాలంలో డిస్టర్బెన్స్ అయి ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వారందరినీ కృపతో వారందరినీ కలపండి అయ్యా. వారి జీవితంలో నెమ్మది నింపండి ప్రభువా, శాంతిని నింపండి ప్రభువా. నీ కుటుంబంలో, వారి కుటుంబంలో ఉన్న గలిబిలన్నిటిని కొట్టివేయండి. ప్రేమతో, అనురాగముతో ఒకరిని ఒకరు అయ్యా అర్థం చేసుకుని జీవించే గొప్ప కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవన బిడ్డలను తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి అయ్యా. రక్త సంబంధికులను ప్రభువా మధ్యలో ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ప్రాముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను కూడా తొలగించమని ప్రార్థన చేసి అడుగుతున్నామయ్యా. తండ్రి, ఆ విధంగా అప్పులనే సమస్యల నుంచి ప్రతి బిడ్డను విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయేమో నాయన, వారందరికీ విడుదల అనుగ్రహించండి అయ్యా. మోసపోయిన స్థితిలో ఉన్న వారిని ప్రభువా, వారి మధ్య ధనము మరలా వారికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రార్థిస్తున్నారు తండ్రి, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, చదువుకుంటున్నారయ్యా, పనులు చేసుకుంటున్నారు, పనుల కోసం ప్రయాసపడుతున్నారు. సహాయం దయచేయండి తండ్రి. ఆ యొక్క వీసా ప్రభా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్ విషయంలో కూడా కృప దయచేయమని అడుగుతున్నాము నాయన. ఆయా నైట్ డ్యూటీలో ఉన్నవారు ప్రభా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు నాయన, ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడండి తండ్రి. ఆ విధంగానే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మంచి జాబ్స్ను బిడ్డలకు దయచేయండి ప్రభువా. వివాహాల కోసం అడుగుతున్న వారు మీ చిత్తములో సాటి అయిన సహాయమును దయచేయండి. అనేక మంది బిడ్డలు గర్భఫలము లేక బాధపడుచున్నారు ప్రభువా.
కృప దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలన్నీ కూడా సవరించండి ప్రభువా. బిడ్డలు గర్భఫలం పొందుకునే కృపను వారి మీద కుమ్మరించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. అదే విధముగా ఈ రాత్రి కాలంలో తండ్రి మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని, దేశ సైనికులను వారి యొక్క కుటుంబాలను మీ కృపలో తండ్రి భద్రపరచమని అడుగు తండ్రి. అనేక మంది బిడ్డలు అయ్యా ప్రభా గృహాల కోసం ప్రార్థిస్తున్నామయ్యా, లోన్స్ కోసం ప్రార్థిస్తున్నారయ్యా, అయా ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నారయ్యా, అయా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు, రిటైర్మెంట్స్ నిమిత్తము ప్రభు అడుగుతున్నారయ్యా. మీ చిత్తములో వాటన్నిటిని కూడా వారికి అనుగ్రహించమని బ్రతిమలాడు. కోర్టు కేసుల్లో నుంచి కూడా యేసు నామములో వారికి విడుదల దయచేయండి తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాల తండ్రి మేమందరము కూడా అండి తండ్రి రాత్రి కాల సమయంలో నిద్రకు ఉపక్రమిస్తుండగా సుఖమైన నిద్రను మాకు మాలో ఎవరికి ఎటువంటి ప్రభు భయాలు కలవరాలు లేకుండా, నిద్రలేమి పీడకాల సమస్యలు లేకుండా నీ అపారమైన కృపను మా బిడ్డలందరికీ మాకు దయచేయమని, అపవాది క్రియలను, శత్రువులను, దొంగలను మాకు హాని కలిగించే పరిస్థితులు ఏమీ రాకుండా మా గృహాలు దరికి చేరకుండా తండ్రి మీ యొక్క అగ్ని కంచి దయచేయమని అయ్యా. మీ చిత్తమైతే మరల ఉదయకాలనే మీ పాద సన్నిధిలో సజీవులుగా తండ్రి నిలబెట్టుకోమని యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరికి శుభాలు. సహోదరి సహోదరుడా, మరొకసారి సహోదరి సహోదరుడా, ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటాయి. ఈ ప్రార్థనల వల్ల మీరు పొందిన మేలులను, ఆశీర్వాదములను, ప్రార్థనా విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ ప్రార్థనలను అనేక మందికి షేర్ చేయండి. మీలో అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తున్నారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.